యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయ్యను ఏహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటేనే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా ఎవరిని కాపాడమంటున్నాడు, ఎవరిని పరామర్శించమంటున్నాడు? దిక్కు లేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఏహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకుంటేనే. ఇక్కడ పాస్టర్ జేమ్స్ గారు ఒకరోజు పరలోకం గురించి ఒక సండే సర్వీస్లో పరలోకం గురించి ఆయన ప్రసంగం చేశారు. పరలోకం గురించి ప్రసంగం చేశారు. అది నెక్స్ట్ డే మండే సోమవారం ఆయన బజార్లో నడిచి వెళ్తుండగా చర్చి సంఘ సభ్యుడైన సాల్మన్ ఆయనకు ఎదురయ్యి సాల్మన్ ఏమన్నాడంటే, పాస్టర్ గారు, మీరు పరలోకం గురించి చక్కని ప్రసంగం చేశారండి, మీరు పరలోకం గురించి చక్కని ప్రసంగం చేశారు, కానీ పరలోకం ఎక్కడ ఉందో మీరు చెప్పలేదు అన్నాడు. పరలోకం గురించి చక్కని ప్రసంగం చేశారు కానీ పరలోకం ఎక్కడ ఉందో చెప్పలేదండి అన్నాడు. అప్పుడు జేమ్స్ గారు ఏమన్నాడు తెలుసా? పాస్టర్ జేమ్స్ గారు, సాల్మన్ భలే ప్రశ్న వేశావు. నేను ఇప్పుడే క్రిస్టియన్ పేటలో 2వ వీధిలో కుడి పక్కన ఉన్న చిన్న పాక, మీరు దాన్ని తేలిగ్గా గుర్తించగలరు. ఆ ఇంటిలో మా అత్తమ్మ నాకు విధవరాలు ఉంది. క్రిస్టియన్ పేటలో 2వ వీధిలో ఆమెకి ఇద్దరు పిల్లలు. ఆమెకు మంచం మీద డెంగ్యూ వ్యాధితో ఆమె పిల్లలిద్దరూ ఆకలితో మంచం మీద పడుకుని ఉన్నారు. చూడండి, దీన పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఆమెమో డెంగ్యూ వ్యాధితో ఉంది, ఆమె పిల్లలేమో ఆకలితో మరొక మంచం మీద పండుకొని ఉన్నారు. ఆమెకు మందులు లేవు, ఆ పిల్లలకి ఆహారం కూడా లేదు, ఎవరు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. మీరు కొన్ని కాయగూరలు, బియ్యము, రొట్టె ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళి ఈ ప్రభు నామంలో మీకు ఇస్తున్నానండి అని చెప్పి వారికి ఇచ్చి, మరి కీర్తన 23వ కీర్తన చదవమనండి. వారి దగ్గర బైబిల్ అడిగి 23వ కీర్తన చదవమనండి. అక్కడే మోకరించి మీరు ప్రార్థన చేయండి. మీకు పరలోకం కనబడకపోతే నా వద్దకు రండి, మీకు అయిన ఖర్చు అంతా నేను ఇస్తాను అన్నాడు. మీకు పరలోకం కనపడకపోతే నా వద్దకు రండి, నేను మీకు అయ్యే ఖర్చు అంతా మీరు ఖర్చు పెట్టిందంతా నేనే ఇస్తాను అన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకి ఈ సాల్మన్ గారు మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు చాలా వందనాలండి, నేను 6 గంటల వరకు నేను ఆ ఇంట్లోనే నేను గడిపాను. పరలోకం ఎక్కడుందో నాకు తెలిసింది, మీరు నాకు ఏమీ ఇవ్వనక్కర్లేదు అన్నాడు జేమ్స్. మీరు నాకు ఏమి కూడా ఇవ్వక్కర్లేదు. చూసారా ఎక్కడుందే పరలోకం? మనం ఏం చేయాలి? మనకి తోటి వారికి మనం సహాయం చేసే స్థితిలో మనము ఉండగలగాలి. ఏమి లేని వారికి, దిక్కు లేని వారికి, అనాథలకు, బీదలకు మనం వారికి సహాయం చేసే వారిగా ఉండాలి. అందులో ఉన్న సంతోషం ఇంకెందులోనన్నా ఉంటుందా? మనం మంచి ఖరీదైన బట్టలు, మంచి నగలు పెట్టుకోవడంలో ఉన్న సంతోషంలో ఉంటుందా మనకి? వారు పొందిన ఆనందము, మనం ఇచ్చిన వాటితో వారు పొందిన ఆనందము మనం ఇవన్నీ ధరించడంలో మనకుంటుందా? వారు ఎంత పడతారు చెప్పండి. కాబట్టి మనం ఏం చేయాలి? మనం తోచినంత వరకు మనం ఏం చేయాలి? ఏమి లేని వాడికి, అన్నీ ఉన్న వాళ్ళకి ఇచ్చినా అది నిరుపయోగం అవుతుంది. ఏమీ లేని వాళ్ళకి, బీదలకు, అనాథలకు,
విధవరాండ్రకు ముఖ్యంగా విధవరాండ్రు అంటే ఏమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. విధవరాండ్రకు వీళ్ళందరికీ వీళ్ళందరినీ మనం ఏం చేయాలి? పరామర్శించే వారిగా ఉండాలి. మనం తోచినంత వరకు మనము వారికి సహాయము చేసేవారిగా ఉండాలి. అదేనండి పరలోకం అంటే. పరలోకం అంటే అదే. కాబట్టి పరలోకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది పరలోకం. కాబట్టి మరి పాస్టర్ గారు చక్కని ప్రసంగము చేశారు. కాబట్టి ఈ విధంగా మనము కూడా ఆ విధముగా మరి ప్రతి ఒక్కరిని అంటే ఈ దిక్కులేని వారిని, అనాథలను, బీదలను, విధవరాండ్లను వారికి సహాయం చేసేవారిగా ఉందాం. అలాంటి మనసు దేవుడు మనకి దయచేయను గాక. యుగంగా దీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతం దేవా ప్రభా. తండ్రి ఏం చూస్తున్నాయి ప్రభా, నీ వాక్యం దొరుకుతుంది మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి పరలోకం ఎక్కడ అన్న విషయంలో తండ్రి మాకు మంచి మరి ఉదాహరణ మాకు తెలియజేస్తారు నేను తండ్రి. ఏ విధంగా మేము జీవిస్తే పరలోకం మేము చూడగలము అన్న విషయం మాకు తెలియజేస్తారు నేను తండ్రి. మేము జీవించడానికి నీ కృప దయచేయండి. అలాంటి మనసు మాకు కలుగజేయండి నాయన ప్రభా. జీవించడానికి నీ కృపను గ్రహించమని ప్రతి ఒక్కరి ఈ యొక్క అంశం పరలోకం ఎక్కడ అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు విని తండ్రి ఆ విధంగా వారు జీవించే వారి ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె తండ్రి అయిన దేవుని ప్రమేయం, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం 4 ఒకరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్.